ఒకరోజు మహాదేవుడు పార్వతీదేవితో తాను ఒక కొత్త ఆటను కనిపెట్టానని చెప్పాడు. ఎక్కడైతే శాశ్వతమైన శాంతి నివసించి ఉంటుందో మరియు కాలం కూడా విశ్రాంతి తీసుకుంటున్నట్లు అనిపిస్తుందో ఆ కైలాస పర్వతం యొక్క వెండి శిఖరంపై శివుడు గాఢమైన ధ్యానంలో మునిగి ఉన్నాడు. అకస్మాత్తుగా ఆయన సమాధి భంగమైంది మరియు ఆయన పెదవులపై ఒక చిన్నపిల్లల చిరునవ్వు వికసించింది. ఆయన తన కళ్ళు తెరిచాడు. వాటిలో బ్రహ్మాండం యొక్క లోతులు నిండి ఉన్నాయి మరియు తన అర్ధాంగి పార్వతీదేవి వైపు చూశాడు. ఆమె దగ్గరలోని ఒక శిలపై కూర్చుని వికసించిన బ్రహ్మకమలాలను చూస్తోంది. మహాదేవుని స్వరంలో ఒక కొత్త ఉత్సాహం ఉంది. పార్వతీ, ఈరోజు నా మనస్సులో ఒక ఆలోచన వచ్చింది. ఒక కొత్త ఆటకు జన్మనిచ్చిన ఆలోచన. మాత పార్వతి